ఇలా ఇలా పనికి మళ్ళీ వాగుడు వాగే వర్మ గారు, నేను ఒక స్ట్రాంగ్ పాయింట్ ఒక విషయం వెంకటరెడ్డికి చాలా మంచి సజెషన్ ఇస్తా. అతను మార్చుకోవటం అతని కర్మది. ఇలా సజ్జా గారు విను బ్రదర్, ఏకవచనంతో మాట్లాడుతూ తగ్గించుకోవాలి. ఇప్పుడు దానికి ముందు ఎన్ని మాట్లాడావు ప్రతి దానికి సమాధానం చెప్తా. విను ఫస్ట్, వినే ఓపిక పెట్టుకోని దగ్గర రెస్పెక్ట్ నేను తీసుకోవాలి. వెంకటరెడ్డి అనే చెప్పాను, పేరు అదే కదా. పనికి మాలిన వాడు ఎవడో, నీ గురించి నువ్వు ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టావో, ఎన్ని రోజులు పారిపోయావు, ఇది కాదు సబ్జెక్ట్. నేను అడిగిన పాయింట్ టు పాయింట్, సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు చేపిస్తారు? కాపాడతారు. సరే ఓకే, మీరు అడిగారు కదా, చెప్తారు వెంకటరెడ్డి గారు. అంతవరకే చెప్పు, చెప్పొద్దు. అంతవరకే మాట్లాడు. ఓకే వింటా, అంతవరకే మాట్లాడితే వింటా. అంతవరకే మాట్లాడు. ఓకే వెయిట్ వర్మ గారు అంతవరకే మాట్లాడు. సరే మాట్లాడు. అరే వెయిట్ ఒక నిమిషం. వర్మ గారు 40% ద లార్జెస్ట్ పార్టీ ఓటింగ్ అన్నాడు వెంకటరెడ్డి, ఎటకారప వెంకటరెడ్డి. 40% లార్జెస్ట్ ఓటింగ్ లో కనీసం 4 రూపాయలు ఇలా బతుకు ఇవ్వాలా వచ్చి జనానికి చెప్తాడు. 40% రూపాయలు మేము ఇచ్చాం. మీకు వచ్చినటువంటి విరాళాలు చూపించు. కళ్ళు దొబ్బాయా? కళ్ళు దొబ్బాయా? కళ్ళు దొబ్బడం కాదు, నీకు కళ్ళు దొబ్బి ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్తావా? వినవా? మరి వినే ఓపిక పెట్టుకోయా. షుగర్ కాదు వర్మ గారు, కొన్ని 100 కోట్లు వచ్చినాయి అన్నారు కదా, ఎక్కడ ఖర్చు పెట్టారో చేస్తారేమో, వెయిట్ చేద్దాం. వర్మ గారు ఒక విషయం, హుండీలు పెట్టి మరి వసూలు చేశారు. వర్మ గారు వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయన ఎంత అలవాటు. విను వెంకటరెడ్డి అంటున్నా. మిస్టర్ అజయ్, క్రాస్ టాక్ చేయకు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వినండి, మీరు మాట్లాడుతున్నప్పుడు అతను అసలు మాట్లాడలేదు. కాదండి, మీరు మా పార్టీ నిన్నన్నారు, పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారంటే ఓకే, మరి మీరు మాట్లాడేది ఏంటి వెంకటరెడ్డి గారు? డిప్యూటీ సీఎం ని ఆయన మీరు వ్యాఖ్యతో మాట్లాడే కరెక్ట్ కాదు కదా. వెయిట్ అజయ్ గారు, ఒకటి డిబేట్ మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు. వర్మ గారు, అతను ఎన్ని మాట్లాడినా నేను వింటున్నా తప్ప, వినే ఓపిక ఉంటే డిబేట్ కి రమ్మని, లేకపోతే ఇంట్లో కూర్చోమనండి, నాకు ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ వినటం పడ్డావు. అవును, లోకేష్ కూడా ఎట్లా చేసి ఓడిపోయాడని చెప్పు, ఎంత తిని ఓడిపోయాడని చెప్పు. వాడు వీడు అంటే చెప్తున్నా అజయ్ చాలా సార్లు చెప్పా, వాడు వీడు అంటే మాత్రం పళ్ళు రాలిపోతాయి. మంచిగా మాట్లాడుతున్నా, వాడు గీడు అన్నావు అంటే చెప్తున్నా మంచిగా మాట్లాడుతూ నేర్చుకో. వాగద్దు, నువ్వు దెబ్బలు తింటావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడకండి, ఒక నిమిషం వెయిట్ చేయండి.